అక్షరాలు ఉన్నాయండి. మన ప్రార్థనలు దేవుడు ఉంటాడు. ఎలా ఉంటే వింటాడు ప్రార్థనలు ఆయన? మనం నీతిమంతులుగా ఉంటే మన ప్రార్థన ఆయన, అదే కదా దాని సారాంశం. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు కనుక, ఎవరు నీతిమంతుడు? లోతు. అప్పటి వరకు బాగానే ఉన్నాడు లోతు, పాప భక్తిగానే ఉన్నాడు. ఏదో నొప్పుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, రోజు గొనుక్కున్నాడు, రే ఇలాంటి ప్రజల మధ్యలో ఉన్నానే, ఈ పరిస్థితి దాన్ని దాటి వెళ్ళలేకపోయాడు. కానీ దేవుడు ప్రేమాస్వరూపి కనుక తెలివి చేత అతన్ని ఏం చేశాడండి? నీతిమంతులు తమ తెలివి చేత ఏమవుతారు? తప్పించుకుంటారు. హల్లెలూయా. యేసు ప్రభువారిని కూడా శాస్త్రులు పరిసయ్యులు రాళ్ళతో కొట్టి చంపాలని చూశారు. సువార్తలో రాయబడి ఆ మాటలు. చంపాలని చూస్తే ఆయన ఏం చేస్తాడు? వాళ్ళ మధ్యలో నుంచి తప్పించుకొని పోయాడు అని ఉంటుంది బైబిల్లో. భలే ఉంటుంది ఆ మాట. తప్పించుకొని పోయాడు. ఆయన దేవుడేగా, రండిరా చూసుకుందాం అనొచ్చుగా వాళ్ళని, అనొచ్చు కదా. ఆయన ఇటు పిలుస్తట్టు వచ్చేస్తారు కదా సైన్యం పరలోకం నుంచి. కానీ ఆయన తప్పించుకున్నాడు. అంటే నీతిమంతులు తమ తెలివి